శ్రీశైలం లడ్డూలో బొద్దింక రాలేదా? భక్తుడు అబద్ధం చెప్పాడా? లడ్డూలో బొద్దింక ఉన్న ఫోటో ఈవోను ఉద్దేశించిన రాసిన లేఖ అన్నీ నిజం కదా? నెల్లూరు జిల్లాకు చెందిన మల్లన్న భక్తుడు శరత్ మాత్రం లడ్డూ ప్రసాదంలో బొద్దింక వచ్చిందని అక్కడ సిబ్బందికి చూపించగా లాగేసుకున్నారని ఆరోపించాడు. ఈ అంశంపై స్పందించారు ఆలయ ఈవో శ్రీనివాసరావు. లడ్డూలో బొద్దింక వచ్చినట్లు ఆరోపించిన భక్తుడు తనకు ఫిర్యాదు చేయలేదన్నారు. ప్రసాదం కౌంటర్ అధికారులతో వాగ్వాదం జరిగినట్టు చెప్పడం కూడా అసత్యమన్నారాయన. లడ్డూ ప్రసాదాన్ని అత్యంత పకడ్బందీగా ఆలయ నిబంధనలకు అనుగుణంగా తయారు చేస్తున్నామన్నారు. భక్తులెవరూ ఇలాంటి అసత్య ప్రచారాలను నమ్మవద్దని ఈవో తెలిపారు. మరోవైపు బాధిత భక్తుడేమో లడ్డూను అపవిత్రం చేశారని ఈవో దృష్టికి తీసుకెళ్లగా పొంతన లేకుండా ఖండించడం సరికాదని ఆరోపిస్తున్నారు. అలసత్వం వహించిన సిబ్బందిపై చర్యలు తీసుకోకుండా ఈవో వెనుక వేసుకొస్తున్నారంటూ ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్, చెప్పండి. ఇప్పుడు ప్రసాదంలో బొద్దింక వచ్చిన ఘటన అయితే ఇటు రెండు తెలుగు రాష్ట్రాలను కూడా ఆశ్చర్యపడుతుందని చెప్పుకోవాలి. సో ఒకవైపు అయితే భక్తుడు బొద్దింక వస్తుందన్నాడు, మరోవైపు అయితే ఈవో దీన్ని అయితే పూర్తిగా ఖండిస్తున్నారు. అసలు ఏం జరిగింది? శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి క్షేత్రంలో మరోసారి అధికారుల నిర్లక్ష్యం క్లియర్ గా కనిపిస్తుంది. నెల్లూరు చెందిన భక్తుడు నిన్న శ్రీశైల స్వామివారి దర్శనం అనంతరం లడ్డు ప్రసాదం తీసుకొని ఆ లడ్డు ప్రసాదాన్ని తీసుకునే సమయంలో అందులో బొద్దింక చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. వెంటనే అక్కడ ఉండే ఆలయ సిబ్బందికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు చేసిన వెంటనే అక్కడ ఉండే స్థానిక ఈవో శ్రీనివాసరావుతో కూడా మాట్లాడడం జరిగింది. తక్షణమే వారి మీద చర్యలు తీసుకుంటామంటూ నిన్న మాట్లాడినటువంటి పరిస్థితి. బాధితుడు నిన్న బిగ్ టీవీతో మాట్లాడుతూ సకాలంలో ఈవో స్పందించడం జరిగింది. అయితే అక్కడ జరిగిన ఘటన ఏదైతే ఉందో దానికి బాధ్యులైనటువంటి వారి మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామంటూ నిన్న మాట్లాడినటువంటి పరిస్థితి. అయితే నిన్న ఈ బొద్దింక ఘటనను ఈవో శ్రీనివాసరావు పూర్తిగా ఖండించినటువంటి పరిస్థితి. లడ్డు కౌంటర్ లో ఉండే సిబ్బందితో భక్తుడు ఎవరైతే అక్కడికి వెళ్లారో వాగ్వాదానికి దిగారు. భక్తుడు ఫిర్యాదు చేసినట్టుగా ఎలాంటి ఘటన ఇక్కడ ఫిర్యాదు కూడా చేసుకోలేదనేటటువంటి ప్రస్తావన అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఓవైపు బాధితుడు ఎవరైతే ఉన్నారో బాధితుడు ఆలయ అధికారులతో మేము మాట్లాడాము, ఈవోనే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామంటూ మాట్లాడినటువంటి పరిస్థితి. కానీ ఈవో పూర్తిగా దానికి వ్యతిరేకంగా ఖండన పెట్టినటువంటి ప్రస్తావన ఏదైతే ఉందో అది కంప్లీట్ గా అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. భక్తుడు ఫిర్యాదు చేసినట్లుగా ఎక్కడా కూడా మాకు ఫిర్యాదు చేయలేదు అనే విధంగా మాట్లాడుతూ లడ్డు ప్రసాదం అత్యంత పకడ్బందీగా ఆలయ నిబంధనలకు అనుగుణంగా తయారు చేస్తున్నాము. ఎందుకంటే అక్కడ తయారు చేసే స్టార్టింగ్ స్టేజ్ నుండి కూడా అంతా పరిశుభ్రమైనటువంటి వాతావరణంతో పాటు సీసీ కెమెరాల పర్యవేక్షణలో జరుగుతుంది. ఎక్కడ ఏ చిన్న వాటిని లడ్డు తయారీలో అందులో కలిసినా కూడా ఖచ్చితంగా వాటిని ఐడెంటిఫై చేస్తాము. అలాంటిది నిన్న జరిగిన ఘటనకు పూర్తిగా మేము ఖండిస్తున్నామంటూ కూడా ఈవో లేఖను జారీ చేసినటువంటి పరిస్థితి. నిన్న జరిగినటువంటి అసత్య ప్రచారాన్ని భక్తులు ఎవరు కూడా నమ్మొద్దంటూ ఈవో ఖండించిన పరిస్థితి ఏదైతే ఉందో దీనికి నిన్న బాధితుడు ఫిర్యాదు చేసినటువంటి ఘటనకు సంబంధించి ఈవో ఎందుకు అతను ఫిర్యాదు చేసినా ఎందుకు స్పందించలేదు, అక్కడ జరిగిన ఘటనను కప్పిపుచ్చుకొని ఎందుకు వస్తున్నారు, అక్కడ ఉండే అధికారులను వెనుకేసుకొస్తున్నారు అనేటటువంటి విమర్శలు పెద్ద ఎత్తున వెలువెత్తుతున్నటువంటి పరిస్థితి. అయితే ఏదేమైనప్పటికీ ఆలయంలో జరిగినటువంటి ఆ ఘటన ఏదైతే ఉందో అదంతా కూడా అధికారుల అలసత్వం వల్లనే ఇలా జరిగిందంటూ కూడా హిందూ సంఘాలు కూడా పూర్తి స్థాయిలో మండిపడుతున్నటువంటి పరిస్థితి. అధికారులను ఎందుకు ఈవో వెనుకేసుకొని వస్తున్నారు, అక్కడ జరుగుతున్నటువంటి ఘటనకు సంబంధించి ఈవో
ప్రస్తుతం ఉన్న అతని యొక్క తీరు కూడా అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. ఈవో స్పష్టమైనటువంటి ఏదైతే అక్కడ ఉండే సీసీ ఎవిడెన్స్ కావచ్చు, అధికారులను అక్కడ జరిగిన ఘటనకు సంబంధించి అన్ని విధాలుగా ఎవిడెన్సెస్ చూపించాలంటూ కూడా ఓవైపు అక్కడ నిన్న ఫిర్యాదు చేసినటువంటి భక్తుడు కూడా ఈవో తీరుపై మండిపడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. రైట్ శ్రీరామ్, థ్యాంక్ యూ. ఏదైతే శ్రీశైలం మల్లన్న ఆలయంలో కూడా లడ్డూలో బొద్దింక వచ్చిందనేది ఓ భక్తుడు వీడియో తీసి అయితే పెట్టారు. అయితే దీన్ని పూర్తిగా అయితే ఆలయ ఇవైతే ఖండిస్తున్నారు. అయితే అదంతా అబద్ధం, బొద్దింక వచ్చిందనేది కూడా నిజమంటూ ఆ భక్తుడు అయితే వీడియో తీసి బయటపెట్టడం సంచలనంగా మారిందని చెప్పాలి. మరోవైపు అయితే దీనిని ఈవో పూర్తిగా ఖండిస్తున్నారు. అది అసత్య ప్రచారం అంటున్నారు. ఎందుకంటే భక్తుడు తీసుకున్న తర్వాత కూడా ఎలాంటి కంప్లైంట్ ఇవ్వలేదు. ప్రసాదం మొత్తం కూడా అందరూ పర్యవేక్షణలో జరుగుతుంది, సీసీటీవీల పర్యవేక్షణలో జరుగుతుంది. ఇదంతా నమ్మొద్దు, అసత్య ప్రచారం అంటూ అయితే ఈవో శ్రీనివాసరావు అయితే చెప్పుకొస్తున్నాడు. అయితే లడ్డూలో బొద్దింక ఉందనేది కూడా భక్తుడైతే చెప్పుకొస్తున్నాడు. దానికి సంబంధించిన వీడియో కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాము. సో అలాంటిది ఒకవేళ బొద్దింక లేకుండా కూడా పెట్టాల్సిన పని ఏంటంటూ కూడా భక్తుడు చెప్పుకొస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తాము. అయితే ఇప్పుడు దీన్ని ఈవో అయితే పూర్తిగా ఖండించడం, అసత్య ఆరోపణలు అంటూ కూడా దాన్ని ఖండిస్తున్నారు. అయితే దానికి సంబంధించిన వీడియో కూడా మనం చూస్తున్నాము. అటు లడ్డూ ప్రసాదం కౌంటర్లో కానివ్వండి, అన్నీ కూడా టైం టు టైం జరుగుతాయి. అంతా కూడా చాలా క్లీన్గా చేస్తారు. ఇలాంటి బొద్దింకలు రావడం అనే దానికి కూడా ఆస్కారం లేదంటూ ఈవో చెప్పుకొస్తున్నారు. అయితే తన జరిగిన తప్పుని కప్పు పుచ్చుకునేందుకు ఈవో ఇలా చేస్తున్నారా, లేదంటే నిజంగానే బొద్దింక వచ్చిందా అన్న దానిపై కూడా ప్రస్తుతం అయితే విచారణ జరుగుతుంది. సో ఇప్పుడైతే ఈవో చేస్తున్న మాటలపై కూడా అందరూ భక్తులైతే తప్పుపడుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఖండించాల్సిన దానిగా కూడా ప్రతి ఒక్కరు చూస్తున్నారు. సో అయితే మనకి దీనికి సంబంధించి ఏదైతే భక్తుడు ఈ లడ్డూ ప్రసాదం తీసుకున్నారో ఆ బొద్దింక అయితే వచ్చిందో, సో ప్రస్తుతమైన కె రవీంద్రారెడ్డి అయితే కె రవీంద్రారెడ్డి నంద్యాల నుంచి జిల్లా బీజేపీ ఇన్ఛార్జ్ గారు మనతో లైన్లో ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్తే మా సార్, మనం చూస్తున్నాము ఏదైతే లడ్డూ ప్రసాదంలో బొద్దింక రావడం కూడా, దీన్నేమో ఓ పక్కనైతే ఈవో దీన్ని అసలు బొద్దింక రాలేదంటూ కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా చూస్తున్నాం. దీనిపై మీరేమంటారు? ముఖ్యంగా అండి, శ్రీశైలంలో అధికారుల దుర్వినియోగం చాలా జరుగుతూ ఉంది. గతంలో లడ్డులో ఎముకొచ్చింది, పులిహోరలో ఎముకొచ్చింది. ఎముకొస్తే ఇక్కడ ప్రధాన అర్చకుడు ఏం చేసిండు, అది ఎముక కాదు దాల్చిన చెక్క అని చెప్పి తప్పుడు సమాధానం చెప్పిండు. తర్వాత ఇప్పుడు ఏకంగా బొద్దింక వచ్చింది. 3:11 భక్తుడు వీడియో చేసి పెట్టాడు. వీళ్ళు సాయంత్రం 5 గంటలకు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు, ఇలా ఏం జరగలేదని. అంటే వీళ్ళు ఎంత దాష్టికమంటే వీళ్ళది. ఇప్పుడు కనీసం విచారణ చేయాలా, ఆ విచారణ చేయకుండా వీరు మాది ఇలాంటి జరగలేదు అంటున్నారు. అంటే భక్తుడు కావాలనే పెట్టాడని చెప్తా ఉన్నారు వీళ్ళు. ఏదైతే అధికార నిర్లక్ష్యము కొట్టొచ్చినట్టు కనబడతా ఉంది. ఎలాంటి విచారణ జరపకుండా ఈవో గారు స్టేట్మెంట్ ఎలా ఇస్తారండి? ఇది చాలా తప్పు. ఇది యావత్ హిందూ సమాజాన్ని మోసం చేసేటువంటి పని. అది కొంతమంది ఉద్యోగస్తులు చేసే తప్పుని ఈవో గారు కప్పిపుచ్చుకోవాల ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈవో గారు గతంలో కూడా చాలా తప్పులు జరిగాయి. ఈవో శ్రీనివాసరావు గారు వచ్చినప్పటి నుంచి కూడా చాలా తప్పులు జరిగాయి. మీరు చూడండి, ఉద్యోగస్తుల టికెట్ అవకతవకల్లో వీరు నామమాత్రంగా కొంతమంది సస్పెండ్ చేశారు. తర్వాత ఇక్కడ మొన్నటికి మొన్న మద్యం దొరికింది, తర్వాత మన బాంబులు దొరికినాయి. ఇవన్నీ జరుగుతూ ఉంటే ఈవో గారు ఏం చేస్తున్నారని అన్నిమత ప్రచారం జరుగుతూ ఉంది శ్రీశైలంలో. ఇలాంటి తప్పులు జరుగుతూ ఉంటే ఎంతసేపు కప్పిపుచ్చుకోవడం ప్రయత్నమే జరుగుతుంది తప్ప కరెక్ట్ అయిన చర్యలు తీసుకోవట్లేదండి. హైందవ సంఘాల ఐక్యవేదిక నుంచి నేను రవీందర్ రెడ్డి మాట్లాడుతున్నానండి. ఈవో గారిని వెంటనే ఇక్కడ నుంచి సస్పెండ్ చేయాలి, ఇక్కడ నుంచి రిమూవ్ చేయాలండి. వీరు పనికిరారు ఈవోగా. శ్రీశైలంలో శ్రీనివాసరావు గారు ఈవోగా పనికిరారండి. ఎస్, అయితే మీరు చెప్పినట్టుగా కూడా ఇంతకు ముందు నుంచి కూడా చాలా సంఘటనలు ఇటువంటి జరిగినా కూడా ఈవో పట్టించుకోవట్లేదు అంటూ వస్తున్నారు. అయితే మీరేమైనా దీనిపై పోరాటం చేయాలనుకుంటున్నారా? ఖచ్చితంగా అండి. గతంలో మేము ఈవో గారికి రౌండ్ టేబుల్ సమావేశం పెట్టండి, అన్ని హిందూ సంస్థలు పిలిచి ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెడితే ఏం జరుగుతుందో మీ దృష్టికి తీసుకొస్తామని చెప్పి డైరెక్ట్ ఈవో గారికి లెటర్ పెట్టామండి. ఆయన మీతో ఏంది మాట్లాడేదని మాట్లాడారు. తర్వాత ఒక అన్యమత ఉద్యోగస్తుని మేము పట్టించడం జరిగిందండి. ఒక అన్యమత ఉద్యోగస్తుడు, ఒక డ్రైవర్ గా ఉన్నటువంటి వ్యక్తి ఒక గుమాస్తా స్థాయిలో అతన్ని ప్రమోషన్ ఇచ్చి అక్కడ అన్యమతస్తులు రూములు ఇస్తున్నారని ప్యూర్ ఎవిడెన్స్ తో మేము ఇస్తే నామమాత్రంగా వారిని సస్పెండ్ చేసి పక్కన పెట్టారు. ఇక్కడ చూడండి మీరు, ఈవో గారు ఒక నియంత్రణ ధోరణిగా వెళ్తా ఉన్నారు. అంటే ఎవరు ఏం చెప్పినా పట్టించుకోవట్లేదు.
వీరికి రాజకీయ అండ ఉన్నట్టుగా కనబడతా ఉంది. ఎందుకంటే వీరిని ఎవరైనా కంప్లైంట్ చేసి వీరు రాజకీయ నాయకులతో ఫోన్లు చేయించి వాళ్ళని బెదిరించే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. ఓకే సార్, రవీందర్ రెడ్డి గారు మనం చూసుకుంటే ఇప్పుడు ఒక దేవాలయంలో లడ్డు కల్తీ అనేది కూడా సో మనం ఇంతకు ముందు కూడా చూసాము. అటు తిరుపతి లడ్డూలో కల్తీ వివాదం అనేది ఎంతలాగా చెలరేగింది అనేది కూడా. సో ఇప్పుడు లడ్డూలో బొద్దింక రావడం అనేది కూడా సో చాలా మంది అయితే హిందూ సంఘాలు దీనిపై మండిపడుతున్న ఘర్షణ మనం చూస్తున్నాము. ఇకపై కూడా భక్తులు వెళ్ళి లడ్డూలు తీసుకోవాలన్నా కూడా ఆలోచించే పరిస్థితి అయితే ఇప్పుడు వచ్చిందనుకోవచ్చా? ఖచ్చితంగా అండి. యాక్చువల్ గా జరిగేది ఏంటంటే ఇక్కడ ఉద్యోగస్తుల నిర్లక్ష్యం ఒకటి, వీరిని కాపాడుకునే ప్రయత్నంలో ఈవో గారు కనిపిస్తా ఉన్నారు. తప్పు జరిగినప్పుడు అక్కడ విచారణ చేపట్టాలి. అసలు ఎలా తప్పు జరిగింది, అసలు బొద్దింగా వచ్చే అవకాశం లేదని మీరు చెప్తా ఉన్నారు. కానీ వచ్చింది కదా, మరి వీడియో ఎవిడెన్స్ ఉంది కదా, సరే ఎవరైనా దానిలో పెట్టి తీసుకొచ్చారని మీరు అనుమానిస్తే దాన్ని ఎంక్వైరీ చేయండి. ఇప్పుడు అక్కడ బాంబులు దొరికినాయంటే కనీసం మాట్లాడితే ఈవో ఇంతవరకు కంప్లైంట్ ఇవ్వలేదండి. అసలు ఎవరు పెట్టారు ఏంటో ఇంతవరకు తూతూ మంత్రంగా డిఎస్పీ గారు వచ్చి విచారణ చేసి వదిలేశారు. అని అసలు ఎవరు వచ్చారు ఏంటి, అసలు ఇంత పెద్ద దేవాలయంలో ఇలాంటి జరుగుతూ ఉంటే ఇక ప్రభుత్వ స్పందన కూడా లేకుండా పోయిందండి. దీన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఎంత అయిందండి. ఈ మీడియా మాధ్యమంగా ఈ ఎవరైతే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి అధికారుల నిర్లక్ష్యము, వీరి మీద చర్య తీసుకోవాలా. ఎండోమెంట్ కమిషనర్ గానీ, ఎండోమెంట్ మినిస్టర్ గానీ, డిప్యూటీ సీఎం గారు దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి హైందవ సంఘాల ఐక్యవేదికను డిమాండ్ చేస్తున్నామండి. లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఎస్ రవీంద్ర రెడ్డి గారు, థ్యాంక్ యూ అండి. సో ఏదైతే అటు శ్రీశైలం ఆలయంలో కూడా బొద్దింక రావడం పైన అయితే హిందూ సంఘాల చేసి రవీంద్ర రెడ్డి గారు అయితే సీరియస్ అవుతున్నారు. ఈవోని సస్పెండ్ చేయాలంటూ కూడా ఆయన కోరుతున్నారు.